రామాయణం అనగానే మన హిందువులకు అదొక ఎపిక్ మ్యాడ్ మైథలాజికల్ లవ్ స్టోరీ అన్నమాట. సో అంత గొప్ప లవ్ స్టోరీ, అంత గొప్ప ఎఫర్ట్స్ ఉన్న స్టోరీ ఇక మీద రాదు కూడా. సో ఇంత గొప్ప ఎపిక్ రామాయణం అనేది డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. మెయిన్ గా మనకి వాల్మీకి రామాయణం ఫేమస్ కదా. సో ఈ వాల్మీకి వర్షన్ కాకుండా చాలా రకాల వర్షన్స్ ఉన్నాయి అనమాట ఈ రామాయణంలో. లైక్ థాయిలాండ్ లో ఒక రామాయణం ఉంటుంది, ఇండోనేషియాలో ఒక రామాయణం ఉంటుంది, శ్రీలంకలో ఒక రామాయణం ఉంటుంది, తమిళ్లో ఇంకో రామాయణం ఉంటుంది, మన ఒడిస్సాలోనే ఇంకో రామాయణం ఉంటుంది. అలా చాలా టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. సో ఈ రామాయణం మొత్తం మీద కూడా ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. బేసిక్గా మెయిన్ లైన్ ఒకటే, శ్రీరాముడు భార్యను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతాడు. సో అందుకు శ్రీరాముడు యుద్ధం చేసి వస్తాడనమాట. సో లైన్ ఒకటే ప్రతి దానిలో కూడా, కానీ వేరే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. రామాయణం అన్న తర్వాత ప్రతి క్యారెక్టర్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. లైక్ మీరు మోడర్న్ లాంగ్వేజ్లో మోడర్న్ థియరీస్తో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అలాంటి పెద్ద సిరీస్ ఉంటాయి కదా, హౌస్ ఆఫ్ డ్రాగన్స్ కానీ. సో అలాంటి సిరీస్ కంపేర్ చేసుకున్నట్లయితే ప్రతి క్యారెక్టర్కి కూడా వాల్యూ ఉంటుంది కదా. సో ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. ఒక క్యారెక్టర్ లేకపోయినా సరే స్టోరీ ఇన్కంప్లీట్ అని అనిపిస్తుంది. సో రామాయణం కూడా యాస్టీస్ అనమాట. సేమ్ ప్రతి క్యారెక్టర్కి కూడా అంతే ఎఫర్ట్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ కూడా అంతే వాల్యూ ఉంటుంది అనమాట. ఆ కథ మొత్తంలో కూడా ఏ క్యారెక్టర్ లేకపోయినా సరే కథ ముందుకు వెళ్ళదు అనేటట్టు ఉంటుంది. సో ఇంత గొప్ప రామాయణంలో మనకి చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అందులో ఒక క్యారెక్టర్ మండోదరి, ద వైఫ్ ఆఫ్ రావణ, ద క్వీన్ ఆఫ్ శ్రీలంక. ఇంతమంది క్యారెక్టర్స్ ఉండగా నేను ఆ క్యారెక్టర్ని పర్టిక్యులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకుని మైథాలజీలో ఫస్ట్ వీడియో చేస్తున్నాను అంటే, నేను డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ రామాయణాన్ని చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి అనమాట. ఆమె కోసం, ఓన్లీ ద వైఫ్ ఆఫ్ రావణ మండోదరి కోసం చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే సీత తల్లని, ఆల్సో రావణుడు చనిపోయిన తరువాత విభీషణుడిని పెళ్లి చేసుకుందని. సో అలాంటి డిఫరెంట్ వర్షన్స్ లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో వీటన్నింటిలో నాకు ఇంట్రెస్టింగ్ గా నాకు బాగా నచ్చిన స్టోరీస్ మీతో షేర్ చేసుకోవడం కోసం వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ మండోదరి ఎవరు? ఇన్ఫాక్ట్ మండోదరికి నార్త్ ఇండియాలో రాజస్థాన్ లో మండోరి అనే ఒక విలేజ్ కూడా ఉంది. సో ఆ విలేజ్ వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారని అంటే, మండోదరి మా దగ్గర పుట్టింది, సో రావణుడు మా అల్లుడు అన్నట్టు ట్రీట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఆ స్టోరీస్ ని గట్ట. సో అంత స్టోరీ ఉంది మండోదరి అనే క్యారెక్టర్ కి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. అండ్ మనం మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మామ, దాన్ని కొట్టి శాంతింపజేసి నార్మల్ వైట్ కలర్ లోకి మార్చేయండి. ఆల్సో లైక్ చేయడం మర్చిపోకండి, ఈ వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుంది. అండ్ ఆల్సో రామాయణంలో మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఏదో కామెంట్ చేయండి కింద. సో హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్, లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. సో ఇది ఇండియన్ మైథలాజికల్ ఎపిక్ అనమాట. సో దీనిలో లాజిక్స్ వెతకడానికి ట్రై చేయొద్దు, కథను ఎంజాయ్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. నేను ఏ రామాయణానికి కూడా వ్యతిరేకం కాదు, నాకు హిందూ రామాయణం అంటే పర్సనల్గా చాలా ఇష్టం. సో మిగతా లాంగ్వేజెస్లో ఉన్న రామాయణాన్ని మీకు చెప్తున్నాను అంతే. సో కామెంట్స్ లో మాక్సిమం నెగిటివిటీని అవాయిడ్ చేసి కథను ఎంజాయ్ చేస్తూ కథలో ఏం నచ్చిందో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ వచ్చేసరికి శ్రీలంకలో స్టార్ట్ అయింది అనమాట. శ్రీలంక సివిలైజేషన్ వచ్చేసరికి అప్పట్లో బీభత్సమైన అప్డేటెడ్ సివిలైజేషన్. సో ఎంత అంటే ఇప్పుడు అయోధ్య కన్నా అప్డేటెడ్ సివిలైజేషన్ అనమాట. అది అడ్వాన్స్డ్ సిటీ అంటారు కదా, సో అలా అనమాట. అలాంటి సివిలైజేషన్ లో ఒక రాయల్ ఫ్యామిలీ, ఒక బీభత్సమైన గంభీరమైన ఫ్యామిలీలో పుడతారు అనమాట మండోదరి గారు. సో ఈ మండోదరి అనేది పూర్వం ఒక స్టోరీ, దాని బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఓన్లీ అక్కడే శ్రీలంకలోనే ఆ ప్లేస్ లోనే పుట్టడానికి కారణం ఎందుకంటే బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఏంటంటే మండోదరికి బేసిక్ గా శివుడు అంటే చాలా ఇష్టం అనమాట, చాలా భక్తి. ఆల్సో శివుడిని లవ్ చేస్తే ఆ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ ఉందన్నమాట. సో శివుడిని లవ్ చేసే ప్రాసెస్ లో ఒకసారి శివుడి దగ్గర నాట్యం చేస్తూ శివుడిని హక్ చేసుకోబోతుంటే ఆ విభూతి మీద పడుతుంది అనమాట. శివుడి దగ్గర విభూతి ఉంటుంది కదా, సో ఆ విభూతి మీద పడడం వల్ల అది పార్వతీదేవి చూస్తుంది. సో పార్వతీదేవి చూసి నెక్స్ట్ జన్మలో నువ్వు కప్పగా పుడతావు, సో నీకు జన్మంతా అదే నువ్వు చేయాలి, కప్పగానే ఉండాలని శాపం చేస్తారనమాట. సో ఇలా శాపం చేయడం వల్ల నెక్స్ట్ జన్మలో కప్పగా పుడుతుంది. అయితే కప్పగా పుట్టినప్పుడు ఒకసారి ఒక మహర్షి వచ్చి జ్ఞానం చేస్తూ ఉంటారనమాట. ఆయన ప్రతిరోజు అదే స్పాట్కి వస్తూ ఉంటారు. ఆల్సో ప్రతిరోజు కూడా ఎక్కువ ఏం తినరు, ఆయన అమితమైన శివభక్తుడు. ఆయన ఏంటంటే ఒకే ఒక కప్పు పాలు తాగుతారనమాట ఒక చెంబుతో. సో ఆ పాలు ప్రతిరోజు అదే తాగుతారు, తప్ప ఇంకేం తినరు. సో ఒకసారి ఏమైందనేసి అంటే ఆ పాలు ఉంటాయి కదా, ఆ పాలని ఒక పాము విషం చేస్తుంది అనమాట. పాము తాగిందనమాట, ఆ పాలు తాగడం వల్ల పాలన్నీ విషం అయిపోయి. అది ఆ మునీశ్వరుడు చూడలేదు. ఆ మునీశ్వరుడు చూడకపోయేసరికి ఆ కప్ప చూసింది. ఓకేనా, ఆ కప్ప ఆ పాల మీదకి ఎగిరి పాలని కింద పోస్తుంది అనమాట. సో అది చూసి మునీశ్వరుడికి అర్థమైంది, ఒక విషం కలిపి ఉన్న పాలు ఇవి, కప్ప మంచిది అని చెప్పేసి
శాప విమోచనం కలిగిస్తారు అన్నమాట. శాప విమోచనం కలిగించి శ్రీలంకలో పుడతావు నువ్వు, ఇంత మంచిదనిలా ఉన్నావు, సో నువ్వు రాణిలా పుట్టాల్సిందనివి అని చెప్పేసి రాణిలా పుట్టేస్తారు అనమాట ఆ మునీశ్వరుడు. ఇది కొన్ని కైండ్ ఆఫ్ వెర్షన్స్ లో ఉందన్నమాట ఈ కథ. సో అలా మండోదరి శ్రీలంకలో పుడుతుంది. తను వచ్చరికి చాలా అందంగా పుడుతుంది అనమాట. ఇంకా అసురుల్లోనే అసూయపడే అంతలా అందం ఉంటుంది, ఇంకెవరికి అంత అందం ఉండదు. సో అంత బ్యూటిఫుల్ గా అంత ఆర్గానిక్ గా పుడుతుంది అనమాట. అలా పుట్టడం వల్ల అసురులందరూ కూడా లైక్ మన అసురులోనే నువ్వు తోపు, నువ్వే చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు అలా చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆబ్వియస్ గా వాళ్ళ ఫాదర్కి ఏమనిపిస్తుంది, ఉన్న వాళ్ళందరిలోనే ది బెస్ట్ ఇద్దామని అనిపిస్తుంది. జనరల్గా ఏ ఫాదర్ కైనా వాళ్ళ కూతురికి అదే కదా అనిపిస్తుంది. సో అలా ఉన్న వాళ్ళనే ది బెస్ట్ ఇద్దాం మన మండోదరికి అని అనిపిస్తుంది అనమాట మ్యారేజ్ కి. అలా అయ్యే ప్రాసెస్ లో మండోదరికి ఏంటంటే అమితమైన శివభక్తురాలు కదా, శివుడు లాంటి ఒక కైండ్ పర్సన్, శివుడు లాంటి ఒక పవర్స్ ఉన్న పర్సన్ ని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో తను తన తండ్రి కలిపి ఒక వీణ సౌండ్ వింటారు. సో ఆ వీణను ఎవరు వాయిస్తున్నారని తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ శివుడు లాగే సేమ్ అంతే ఆకారంలో అంతే జ్ఞానంతో శివభక్తుడైన రావణాసుడు కనిపించాడు అనమాట. సో ఈ రావణాసుడు వీణ అదే ధ్యానంలో మోగిస్తూ ఉన్నాడు. సో ఇది చూసి వాళ్ళిద్దరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. సో అప్పుడే మండోదరికి కూడా పెళ్లి చేసుకోవాలనేసి అనిపించి పెళ్లి చేసుకుంటారు అనమాట. వాళ్ళిద్దరు వాళ్ళ నాన్నగారిని వెళ్ళడం మాట్లాడడం అన్ని జరిగి పెళ్లి చేసుకుంటారు. ఇదే కదా కొన్ని వర్షన్స్ లో ఏముందనేసి అంటే రావణాసురుడు బలవంతంగా మండోదరిని పెళ్లి చేసుకున్నాడు. సో వీణది కరెక్ట్ గానీ రావణాసురుడు మండోదరి నాన్నతో యుద్ధం చేసినప్పుడు మండోదరి వాళ్ళ నాన్న సరిపోడేమో అని మండోదరి బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది అనేసి కొన్ని వర్షన్స్ లో ఉందన్నమాట. నేను మొదటి చెప్పాను కదా, ఇంకొన్ని వర్షన్స్ లో ఉంది. ఏది వాళ్ళ నాన్నే డైరెక్ట్ గా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడగడం, అది కొన్ని వర్షన్స్ లో ఉంది. ఓకేనా. సో వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మనం రావణాసురుడు సీతను పట్టుకొని లంకకి తీసుకొస్తాడు కదా, సో ఆ పార్ట్కి వద్దాం. సో సీతను పట్టుకొని లంకకి తీసుకురాగానే చాలా మంది మండోదరి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా రావణాసురుడు వారు ప్రభువులు వారు ఎవరినో తీసుకొచ్చేసారు అది అనేసి అంటే ఆవిడ సీతను చూసి జనరల్ గా ఏం చేస్తారు ఎవరైనా సరే కోపపడతారు. ఆవిడ కోపపడలేదు, చాలా ఎమోషనల్ అయింది అనమాట. నా కూతురు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది అన్న రేంజ్ లో ఎమోషనల్ అయ్యింది. వెయిట్ నేను అన్ని చెప్తాను. సో అలా అనమాట అంత ఎమోషనల్ అయ్యి తర్వాత నుంచి కేర్ ఎక్కువ తీసుకుంది అనమాట. సీత దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవడం సీతాదేవిని, అలా అంత కేర్ తీసుకొని మాటలు అవి పెంచుకోవడం, ఫ్రెండ్షిప్ గా అలా ఉండడం స్టార్ట్ అయింది అనమాట. మండోదరి చాలా బ్యూటిఫుల్ పర్సన్ మాత్రమే కాదు, ఒక కైండ్ అయిన పర్సన్, ప్రజల కోసం పరితపించే పర్సన్ అనమాట. నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నా తండ్రి కింగ్డమ్ ఇది, సో నా తండ్రి లేకపోయినా, నా భర్త లేకపోయినా, నా కుమారులు లేకపోయినా నా ప్రజలకు మాత్రం నేను ఉండాలి అనే ఒక పర్సన్ అనమాట. ఇన్ఫాక్ట్ రావణాసుడికి మండోదరికి ఇంద్రుడిని సైతం ఓడించగలిగే ఇంద్రజిత్ అనే ఒక కొడుకు కూడా పడతాడు. మండోదరి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. రాముల వారు జనరల్ గా అప్పట్లో టెలిఫోన్ లాగా ఉండేవి కాదు కదా, సో అలాంటి ప్రాసెస్ లో రాముల వారు సీత ఎలా ఉంటుందో ఒక పాట ద్వారా చెప్పారనమాట. హనుమంతుడి వెళ్ళకముందు, లంకకి వెళ్ళకముందు సీత ఎలా ఇంత టాల్ గా ఉంటుంది, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఇంత గ్లోయింగ్ గా ఉంటుంది, హెయిర్ ఎలా ఉంటుంది, అదంతా వర్ణించారనమాట ఎలా ఉంటుందో ఒక పాట రూపంలో. ఆ విజువల్స్, ఆ డిస్క్రిప్షన్ మొత్తం మైండ్ లో పెట్టుకున్నారు హనుమంతుల వారు. సో అలా పెట్టుకున్న తరువాత లంకకు వెళ్ళి ఆయన ఫస్ట్ వెళ్ళింది ఒక రూమ్ కి వెళ్తారు, లంకలో ఉండే బెడ్రూమ్ కి వెళ్తారు. రావణాసుడి పక్కన పడుకుంటుంది ఆవిడ. సో ఆవిడని చూసి ఓకే ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, ఇంతకు మించి బ్యూటిఫుల్ గా ఉండే లేడీ ఉండే ఛాన్సే లేదు, సో ఈవిడే సీత అయ్యి ఉండొచ్చు అని అప్పుడు ఫిక్స్ అయిపోయి కొంచెం సెకండ్స్ లోనే ఓకే సీత అయి ఉంటే లోపల ఉండదు కదా, బయట ఎక్కడో కట్టేసి ఉంచుతారు, అరే బయట ఎక్కడో ఉంచుతారు కానీ రాజ్మహల్లో పెట్టరు కదా అన్న థాట్ తో అప్పుడు వెళ్ళారనమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి మండోదరి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. రాముల వారు చెప్పిన డిస్క్రిప్షన్ ని, రాముల వారు వర్ణించిన తీరుని మండోదరికి మ్యాచ్ చేశారనమాట ఇక్కడ. సో నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మనకి చాలా వర్షన్స్ ఆఫ్ రామాయణాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్ వర్షన్ వాల్మీకి ఆర్ ఎల్స్ ఎక్కువ ఫేమస్ అయిన వర్షన్ వాల్మీకి వర్షన్. సో నేను మిగతా వర్షన్స్ లో ఉన్న కథల్ని మీకు చెప్తున్నాను, అది కథని కథలాగే చూడండి ఓకేనా. అండ్ ఆల్సో ఇంకొన్ని వర్షన్స్ లో ఏముందనేసి అంటే రావణాసురుడు ఎప్పుడు కూడా తన సిస్టర్ ముక్కు కోసి అవమానించారనే కోపంతో తప్ప వేరే ఉద్దేశంతోనే సీతను ఎత్తుకురాలేదు. ఎప్పుడు కూడా మండోదరి తన భార్య అయిన మండోదరిని మీరి సీతను ఎప్పుడు కూడా చూడలేదు అని రాశారనమాట కొన్ని వర్షన్స్. ఇన్ఫాక్ట్ మండోదరి కూడా చాలా సార్లు రావణుడికి చెప్పింది ఇలా వేరే వాళ్ళ భార్యను తీసుకురావడం కరెక్ట్ కాదు, తిరిగి ఇచ్చాయని చెప్పింది. కానీ రావణుడు ఏంటంటే ఈగోకి వెళ్ళి ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత వెనక్కి వేయలేదు, చరిత్ర తప్పుగా గుర్తుపెట్టుకుంటుంది అన్న నేపథ్యంలో సీతను తిరిగి ఇవ్వలేదు అనమాట. సో అలా చాలా థియరీస్ ఉన్నాయి. అంతేగాని రావణుడికి మండోదరికి మధ్య అఫెక్షన్ సరిగ్గా సెట్ అవ్వక, లవ్ సరిగ్గా సెట్ అవ్వక సీతను తీసుకొచ్చిన వర్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎంత గొప్పగా ఉంటుందంటే మీ అందరికీ శ్రీరాముడు మనకి సీతని అవమానించేసి అగ్ని పరీక్ష పెట్టారు, బయటికి పంపించేశారు అని చాలా కథలు ఉన్నాయి కదా, ఫేమస్ కదా. సో అలాంటిదే మండోదరికి కూడా ఒకటి ఉందన్నమాట. ఏంటంటే మండోదరి నెక్లెస్ ఒక కోతి పట్టుకెళ్ళి వేరే ఒక బ్రాహ్మిన్ సంథింగ్ అక్కడ పెట్టేస్తుంది అనమాట మండోదరి నెక్లెస్. ఆ పట్టుకెళ్లే ప్రాసెస్ లో మండోదరి దగ్గర ఘాట్లు పడతాయి మెడకి. సో అలా పడిన తర్వాత ఆ నెక్లెస్ ని రావణుడికి వెళ్ళి చెప్తారనమాట, ఇలా ఎవరో సంథింగ్ ఇలా బ్రాహ్మణుడి దగ్గర మీ వైఫ్ నెక్లెస్ దొరికింది అది అని చెప్పేసి, కావాలంటే చూడండి ఒక అఫైర్ ఉంది మీ వాళ్ళిద్దరికి మధ్య అని చెప్పేసి పుకార్లు చెప్తారు.
చెప్పిన తర్వాత ప్రూఫ్ గా తన మెడ మీద ఘాట్లు ఉన్నాయి కదా, ఆ ఘాట్లు చూపిస్తారనమాట. అయినా కూడా రావణుడు నమ్మలేదు. ఓకేనా, నమ్మకపోగా తిరిగి మండోదరిని ఏమన్నారనేసి అంటే, మండోదరి ఏమన్నారనేసి అంటే, నెక్లెస్ పట్టుకెళ్ళినంత మాత్రం నేను వెళ్ళట్టు కాదు కదా, అది రావణుడు అర్థం చేసుకుంటారు అని ముందే నమ్మకంతో చెప్పారనమాట. సో వాళ్ళిద్దరి మధ్య అఫెక్షన్ ఎంత ఇదిగా ఉందో చూడండి. అదే సేమ్ కంపారిజన్ మనం శ్రీరాముడి స్టోరీలో చూసినట్లయితే, శ్రీరాముడి స్టోరీలో ఒక సంథింగ్ వాషర్ మ్యాన్ ఎవరో చెప్పారని చెప్పేసి శ్రీరాముడు పంపించేస్తారు అనమాట కోపంతో. ఫస్ట్ శ్రీరాముడు నమ్మకపోయినా తర్వాత ఎవరో పుకార్లు చెప్పారు అది ఇదని చెప్పేసి చెప్పుడు మాటలు పంపించేస్తారు కదా. సో అలా అనమాట వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏ లెవెల్లో ఉందో మీరే ఆలోచించుకోండి, రావణుడికి మండోదరికి మధ్య. మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలనేసి అంటే, రావణుడు ఒక యాగం చేయాల్సి వస్తుంది. ఏ యాగం అంటే యుద్ధం టైంలో శ్రీరాముడికి రావణుడికి యుద్ధం అయినప్పుడు ఆ టైంలో ఒక యాగం చేస్తాడు, రాజయాగం సంథింగ్. ఆ యాగం చేస్తే ఇంకా గెలుపు తిరిగి ఉండదు. సో నీదే పక్క విన్ అనమాట. ఆ యాగం చేస్తున్న సమయంలో చాలా మంకీ శాన వస్తుంది అనమాట, కోతి శాన వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, మొత్తం అవన్నీ పీక్ 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 పందిరి చేస్తారు. సో అలా చేసిన తరువాత రావణుడు చాలా స్టడీగా ఉంటాడు, ఎలాంటి పట్టించుకోకుండా యాగమైనంత వరకు కాన్సన్ట్రేట్గా యాగం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ టైంలోనే ఒక కోతి మండోదరి జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా లాక్కెళ్ళడం రావణుడు చూసి బగబగ మండిపోయి కళ్ళు ఎర్ర చేసి మొత్తం అంతటినీ ఒకేసారి కంట్రోల్లో తెచ్చుకుంటాడు. మొత్తం కోతిసాన్ అంతటినీ తరిమి కొట్టేసి తన మండోదరిని కాపాడతారనమాట. అప్పుడు మండోదరి థ్యాంక్స్ చెప్పదు, ఏమంటుంది తెలుసా, మీ వైఫ్ని వాళ్ళు పట్టుకెళ్తే మీకు ఎంత కోపం వచ్చిందో, వేరే వాళ్ళ వైఫ్ని, రాముడు వైఫ్ని నువ్వు పట్టుకొచ్చేసావు, సో రాముడికి కూడా అంతే కోపం వస్తుంది, కరెక్ట్ కాదు, తిరిగి ఇచ్చే అంటుంది అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మండోదరి జస్ట్ నాట్ ఎ బ్యూటిఫుల్ లేడీ, షీ ఈజ్ ఆల్సో ఎంపీరియర్, ఆల్సో ఎ లీడర్, ఆల్సో ఎ కైండ్ పర్సన్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే, సీతతో ఒకసారి మాట్లాడుతూ సీతాదేవి అంటారనమాట, ఈ అసురులంతా ఇంతేనా, ఇలాగే ఉంటారా, ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చేస్తారా, అది దాన్ని మాట్లాడతారనమాట. దానికి మండోదరి ఏం చెప్తారు తెలుసా, ఏ లోకంలో లేదు చెప్పండి, ఇప్పుడు మీ లోకంలో ఒక రాజు ఇంకొక రాజు మీదకి యుద్ధంకి వెళ్ళిన తర్వాత, రాజ్యాన్ని గెలిచిన తర్వాత వాళ్ళ స్త్రీలు ఏం చేయకుండా ఉంటున్నారా, లేకపోతే మీ రాజులు ఎవరైనా తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళ ఇష్టం లేకుండా తీసుకురాకుండా ఉంటున్నారా, ఏ లోకంలో అయినా, ఇది అసలు లోకంలోనే కదా, ఏ లోకంలో అయినా కామనే. అప్పట్లో క్యాస్ట్ సిస్టమ్స్ ఉండేవి అనమాట, లైక్ క్యాస్ట్, ఇప్పుడు మనకి క్యాస్ట్ ఎలాగని కొడుకొని చేస్తున్నారో అప్పట్లో అసురులు అంటే తక్కువ చూపు ఉండేది, దేవతలు అంటే ఎక్కువ చూపు ఉండేది. సో అలాంటి సిస్టమ్ వల్ల సీతాదేవికి ఆ డౌట్ వచ్చింది అనమాట. దానికి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మండోదరి. సో ఆ ఎక్స్ప్లెనేషన్ కి సీతాదేవి తర్వాత రియలైజ్ అయ్యి, ఓకే అసురులే కాదు అందరూ ఇలా చేస్తారని అనుకుంటుంది అనమాట. సో అది కూడా చాలా స్టోరీస్ లో ఉంది. సో ఇన్ఫాక్ట్ రావణుడికి 3 వైఫ్స్ ఉన్నారనమాట. 3 వైఫ్స్ లో 3rd వైఫ్ ని రావణుడే చంపేశాడని కొన్ని స్టోరీస్ ఉన్నాయి. సో అది వదిలేసినా సరే ఇంకా 2 వైఫ్స్ ఉన్నారు కదా, ఆ 2 వైఫ్స్ లో మెయిన్ మండోదరి అనమాట. ఏంటంటే మండోదరి కొడుకైన ఇంద్రజిత్ ఉన్నాడు కదా, సో ఇంద్రజిత్ చనిపోయినప్పుడు కూడా మండోదరి నా రావణాసుడి వల్లే, నా భర్త వల్లే తను చనిపోయాడని అనలేదు ఎప్పుడు కూడా. తను చనిపోయాడు, ఇంకా నా భర్తకి అలాంటి చావు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించారనమాట. అర్థమైందా మీకు? అంటే తను చనిపోయాడు, ఇంకా తను చనిపోయింది బాధ ఒకవైపు ఉంది, లైక్ నా భర్త వల్ల తన యుద్ధంకి వెళ్ళమన్నాడు అందుకే చనిపోయాడు, అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ వాళ్ళు ప్రశ్నించింది అది కాదు, తను చనిపోయాడు, నా భర్తకి అలాంటి ఆపద రాకుండా ఉండాలంటే మేము ఏం చేయాలి. మండోదరి మాత్రం కాదు, ఇంకొక భార్య కూడా అలాగే అన్నారనమాట. సో నా భర్తకి అలాంటి ఆపద రాకుండా ఉంటే మేము ఏం చేయాలి అని ఆలోచించారనమాట. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ లీడర్ స్కిల్స్ ఎలా అని ఆలోచించుకోండి. ఇప్పుడు తన భర్త చనిపోతే రాజ్యాన్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. సో అలా ఆలోచించుకున్నా, లేకపోతే తన భర్త కోసం ఇలా ఆలోచించారని చెప్పినా సరే, ఏదైనా సరే వాళ్ళు తన కొడుకు చనిపోయిందానికన్నా వాళ్ళ భర్తకి ఇంకో ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. అంటే రావణుడు ఎంత గొప్పగా చూసుకున్నాడో, వాళ్ళకి మధ్య అఫెక్షన్ ఎంత బాగుందో మీరే అర్థం చేసుకోండి. ఇన్ఫాక్ట్ రావణుడిని రాముడు డైరెక్ట్ గా చంపలేకపోయాడు అని కొన్ని తీసుకున్నాయి. సో ఇలా డైరెక్ట్ గా చంపలేకపోవడం వల్ల ఒక సెపరేట్ వెపన్ కావాల్సి వచ్చింది అనమాట, అస్త్రం. సో ఆ అస్త్రం కోసం, ఆ అస్త్రం ఎవరు కాపలా కాస్తున్నారంటే మండోదరి ఒక ప్లేస్ లో దాచి ఉంచింది. సో ఆ అస్త్రాన్ని తీసుకురావడానికి హనుమంతుడు వెళ్ళి మ్యాజిక్ చేసి గారడీ చేసి ఆ అస్త్రాన్ని తీసుకొస్తాడు. అప్పుడు కూడా మండోదరి అడుగుతుందంట, ఏమని, లైక్ నా భర్తని డైరెక్ట్ గా గెలవచ్చు కదా, ఎందుకు ఇలా అధర్మ యుద్ధం ఎందుకు చేయడం అది ఇది అనేసి అడిగి, అప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతుంది. అప్పుడు హనుమంతుల వారు పట్టుకొస్తారు అనమాట అస్త్రాన్ని. అప్పుడు రాముల వారు రావణాసుని చంపుతారు. అంతేగాని రావణుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా యుద్ధంలో గెలిచాడు అన్న థీరీస్ ఆ కథల్లో లేవన్నమాట. కొన్ని కథల్లో ఉండొచ్చు మేబీ, కొన్ని కథల్లో అయితే అలా ఉంది. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ ప్లాట్. ఏంటంటే సీత డాటర్ ఆఫ్ రావణనా, అవునా కాదా అని చూద్దాం. కొన్ని వర్షన్స్ లో ఏముందనేసి అంటే, సీతాదేవి రావణుడికి మండోదరికి పుట్టిన ఫస్ట్ సంతానం అనమాట. ఋషులు వాళ్ళందరూ కలిపి జాతకాల ప్రకారం సీతాదేవి మీ వంశానికి ముప్పు తెస్తుంది అని చెప్పడం వల్ల వాళ్ళు నార్త్ ఇండియా సైడ్ వెళ్ళి ఆ నార్త్ ఇండియాలో ఎక్కడో వదిలేస్తారనమాట మట్టిలో. సో మట్టిలో దొరికింది కాబట్టి జనక మహారాజు దొరికింది కదా, సో అలా జానకి అని పేరు పెట్టారనమాట. ఆల్సో ఇంకొక సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఏంటంటే, వాళ్ళిద్దరికి పుట్టిన మొదటి సంతానం వాళ్ళు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు మిస్ చేసుకుంటారు. ఎలా మిస్ చేసుకుంటారో తెలీదు.
ఆ ఋషులు ఇదంతా కాదు కానీ మిస్ చేసుకుంటారు అనమాట. మిస్ చేసుకున్న తర్వాత అది జనక మహారాజు దొరకడం అది అవుతుంది అనమాట. సో ఇలా ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ కొన్ని ఉన్నాయి. అంటే బేసిక్గా మిస్ చేసుకునేది ఒక స్టోరీ, లేకపోతే ఋషులు వాళ్ళు చెప్పడం వల్ల వదిలేశారన్న ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఈ స్టోరీలో మనం యాస్టీస్ రామాయణంలో పెట్టినా సరే మనకు పెద్ద తేడా తెలియదు. ఎందుకంటే ఒక తండ్రి తన కూతురు లవ్ చేసిన అబ్బాయి దగ్గర నుంచి తన కూతుర్ని తీసుకొని వచ్చేస్తున్నాడు. అదే స్టోరీ మీకు కనిపిస్తుంది అక్కడ చూడొచ్చు మీరు. లైక్ ఆ కైండ్ ఆఫ్ ఒక ఫాదర్ లవర్స్ మధ్య రిలేషన్, వాళ్ళంతా కూడా టీనేజ్ స్టోరీ. రామాయణం మొత్తం కూడా బేసిక్గా టీనేజ్ లో రన్ అవుతుంది అనమాట. సో అలా ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. ఒక తండ్రి ఒక ఫాదర్ ఆ పెళ్లి నచ్చక తీసుకొచ్చేయడం, ఆ రోజు చాలా రోజులకి సీత కనిపించిందని తీసుకొచ్చేయడం, ఆ వైపు ఉంటుంది. అందుకే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇందాక, ఏంటంటే మన మండోదరి సీతను చూడగానే ఎమోషనల్ గా ఫీల్ అయింది, చాలా రోజుల తర్వాత తన కూతురు వచ్చిందని ఫీల్ అయిందని చెప్పేసి. సో అదే ఈ స్టోరీస్ అనమాట. అండ్ ఇప్పుడు ద ఎండింగ్ ఏంటంటే మండోదరి రావణుడు చనిపోయిన తర్వాత 2 స్టోరీస్ ఉన్నాయి మండోదరి ఏం చేసిందని చెప్పడానికి. ఒక స్టోరీ ఏంటంటే అప్పట్లో సతీ సిస్టమ్ ఉండేది. సతీ సిస్టమ్ అంటే లైక్ హస్బెండ్ చనిపోగానే వైఫ్ కూడా చనిపోద్ది అనమాట, అది సతీ సిస్టమ్. సో బేసిక్గా అప్పుడు అంత వాల్యూ ఇచ్చేవారు హస్బెండ్స్ కి, ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకోండి. సో అంత వాల్యూ ఇచ్చేసి హస్బెండ్ చనిపోగానే వైఫ్ కూడా చనిపోయేది. సో రావణుడు చనిపోగానే మండోదరి కూడా చనిపోయింది. ఒక స్టోరీ ఉంది. ఇంకొక స్టోరీలో ఏముంది అంటే తన ప్రజల కోసం ఆలోచించి, లైక్ తను కూడా చనిపోతే తన ప్రజలు ఏమైపోతారని ఆలోచించి విభీషణుడితో పెళ్లి చేసుకుంది అనమాట. అంటే ఏదో ఫిజికల్ ఇంటెన్షన్ కోసం కాదు, తన ప్రజల కోసం విభీషణుడితో పెళ్లి చేసుకుంది. ఆల్సో విభీషణుడు కూడా ఒక పొలిటికల్ అరేంజ్మెంట్ కావాలి కదా. సో పొలిటికల్ అరేంజ్మెంట్ జరిగి విభీషణుడిని మండోదరి పెళ్లి చేసుకొని ప్రజల్ని పరిపాలించారని కొన్ని థీరీస్ ఉన్నాయి అనమాట, కొన్ని వెర్షన్స్ ఆఫ్ రామాయణం. నా పరంగా మండోదరి అలాంటిదని అంటే ఒక లెజెండ్, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి, రాణి అనమాట. ద క్వీన్ ఆఫ్ శ్రీలంక. క్వీన్ అంటే ఎలా ఉండాలి, అది కూడా అంత అడ్వాన్స్డ్ సిటీ క్వీన్ అంటే అలానే ఉంటుంది. అని తన ఫాదర్ పొజిషన్ కాపాడాలి, తన ఫాదర్ కింగ్డమ్ ని కాపాడాలి అని పరితపించే ఒక వ్యక్తి అనమాట. ఆల్సో తన భర్తని ఎప్పుడు కూడా ఒక చిన్న వ్యక్తిగా చూడలేదు. అంటే లైక్ రాజ్యం మొత్తం మండోదరిది అయినా సరే తన భర్తని ఎప్పుడు కూడా లైక్ వేరే చిన్నగా వేస్ట్ అన్నట్టు చూడలేదు అనమాట. ఎప్పుడు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ సీతను తీసుకొచ్చినప్పుడు కూడా ఎందుకు తీసుకొచ్చావు అని ధైర్యం చేసి అడిగింది అనమాట. సో శ్రీలంకలో బేసిక్గా రావణుడికి ఎదురు చెప్పే మనిషే ఉన్నాడు, అలాంటిది మండోదరి ఎదురు చెప్పి ఎందుకు తీసుకొచ్చావు అని ప్రశ్నించింది అనమాట. సో ఇది ద స్టోరీ ఆఫ్ మండోదరి, ద క్వీన్ ఆఫ్ శ్రీలంక, ద వైఫ్ ఆఫ్ రావణ, ద లెజెండ్. సో ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, వీటిలో మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా స్టోరీ ఏమనిపించిందో అది కింద కామెంట్ చేయండి. ఆల్సో రామాయణంలో ముందు చెప్పినట్టు మీకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరుంటే వాళ్ళు కామెంట్ చేయండి. ఆల్సో మన ఛానల్లో చాలా కంటెంట్ ఉంది, ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఎంతసేపు మనం అలా కొడితే అలా పడి ఉంటుంది, బెల్ ఐకాన్ గంట కట్టి కొడేస్తే మన వీడియో నోటిఫికేషన్ రాగానే మీ బుర్రలో కంటెంట్ మొత్తం వెళ్తుంది అనమాట. సో సార్ అంత ఎంటర్టైనింగ్ వేలో వెళ్ళిపోయింది వీడియో, సరదాగా మెల్లగా అలా వెళ్ళిపోయింది. సో అలా ఉంటాయి మన వీడియోస్ అన్ని కూడా ఎంగేజింగ్ ఉంటాయి అనమాట, బుర్రలోకి ఎక్కేలాగా. లైక్ ఏదో క్లాస్ చెప్తున్నట్టు కాకుండా నీట్గా మీమ్స్ అవన్నీ వాడుకుంటూ మెల్లమెల్లగా చెప్దాం. మెల్లగా ఇంకా బోల్డ్ టాపిక్స్ ఉన్నాయి, అన్ని కవర్ చేద్దాం. నీకు ఏ టాపిక్ కావాలంటే కింద కామెంట్ చేద్దాం, కన్ఫర్మ్గా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ఫాక్ట్ BTS వీడియో చేయమని చాలా మంది చెప్పారు, సో అందుకే చేశాను. సో అలా నీకు ఏం డౌట్ ఉంటే ఏ టాపిక్ కావాలని చెప్పి ఆ టాపిక్ మీద డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంత మా వీడియో చేస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.